తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఏపీలోనూ భానుడి బగబగలు కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ రికార్డయ్యాయి. రికార్డు స్థాయిలో ఎండలకు అనేక కారణాలున్నప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వచ్చే సమయం కావడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత వాతావరణం కూడా నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. జగిత్యాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం, సిరిసిల్ల, మెదక్, మంచిర్యాల, సిద్దిపేట, ఖమ్మం, పెద్దపల్లి, సంగారెడ్డిలలో 43 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. సోమవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ మంగళవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల ప్రభావం ఉందని తెలిపింది ఐఎండీ. ముఖ్యంగా కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 2-3 రోజులు కూడా అనగా 19వ తారీఖు నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనూ, ఇంకా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అంచనా ప్రకారం 45 డిగ్రీల వరకు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి 20 కల్లా కూడా 20 మే కల్లా కూడా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మండుతున్న ఎండలతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో తొలిసారి వడగాలులు హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే వారం రోజులు వాతావరణం నిప్పులు కుంపటిగా మారనుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తాలో 40 నుంచి 45 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 35 నుంచి 40 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాల్లో తేమ శాతం పడిపోయిన కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ దిశలో డేంజర్ వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. బుధవారం నుంచి రాష్ట్రంలో నిప్పులు వర్షం తప్పదని చెప్తోంది. కొన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక హెచ్చరికలు జారీ కానున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు రానున్నాయి. పగటి టెంపరేచర్ సాధారణం కంటే అధికంగా 4.5 డిగ్రీల నుంచి 6.2 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే దానిని హీట్ వేవ్ కండిషన్గా ప్రకటిస్తారు. అంతకు మించితే తీవ్ర వడగాలులు చుట్టుముట్టినట్టే లెక్క. ప్రస్తుతం రాజస్థాన్లోని థార్ ఎడారి నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. ఇవి మధ్యప్రదేశ్ మీదుగా రాయలసీమకు, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర వరకు వ్యాపిస్తాయి. వీటి ప్రభావం ఆధారంగా హీట్ వేవ్ కండిషన్ను ప్రకటించింది ఐఎండీ. ఈ వారం రోజులు కొన్ని మండలాల్లో నిప్పుల వర్షం కురుస్తుందనే అంచనాలున్నాయి. ఈ రోజు నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే రేపు దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమి, తేమ పెరిగి అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3వ రోజు తర్వాత ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి అంటే వేడిమి, తేమ పెరిగి అసౌకర్యమైన పరిస్థితులు ఉండే అవకాశం. దక్షిణ కోస్తాలో 3వ రోజు తర్వాత దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలోని 1-2 జిల్లాల్లో వడగాలులు ఉండే అవకాశం 3వ రోజు నుంచి కనిపిస్తున్నాయి 7వ రోజు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు, పూర్తిగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే 3 రోజులు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకునేందుకు అనుకూల వాతావరణముంది. ఇదే పరిస్థితులు కొనసాగితే ఈ నెల 26న కేరళలో తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం
నైరుతి రుతుపవనాల ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండగా రుతుపవనాలొచ్చే సమయంలో ఇటువంటి వాతావరణమే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కేరళను తాకిన 4-5 రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలొచ్చే అవకాశముంది అంటున్నారు. రుతుపవనాలు వస్తేనే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు ఐఎండీ అధికారులు.